కాకుద్మి అనే రాజు తన కుమార్తె రేవతికి తగ్గ వరుడిని వెతుక్కునే క్రమంలో ఆమెను వెంట తీసుకుని సృష్టికర్త బ్రహ్మను కలవడానికి బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మ నర్తనాన్ని చూస్తూ ఉండగా కాకుద్మికి వేచి ఉండమని చెప్తారు. బ్రహ్మ నర్తనం పూర్తయాక కాకుద్మిని చూసి నవ్వుతూ ఇలా చెబుతాడు, మీరు భూమి నుంచి వచ్చినప్పుడు ద్వాపర యుగం ప్రారంభంలో ఉంది. కాని ఇప్పటికీ భూమిపై అనేక యుగాలు గడిచిపోయాయి. మీరు చూసిన ప్రజలు, రాజులు అందరూ ఇక లేరు. బ్రహ్మ సూచనపై రేవతితో కలిసి భూమికి తిరిగి వచ్చిన కాకుద్మికి యథార్థం అర్థమవుతుంది. వారు బ్రహ్మలోకంలో కొద్దిసేపే ఉన్నా భూమిపై వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటికే సమస్త రాజవంశాలు మారిపోయాయి. బ్రహ్మ రేవతికి యోగ్యుడిగా కృష్ణుడి సోదరుడైన బలరాముడిని సూచిస్తాడు. రేవతి పూర్వయుగానికి చెందినది కాబట్టి అప్పటి శరీరాకృతి ప్రస్తుతమున్నదానికంటే పెద్దదిగా ఉండేది. అందువల్ల బలరాముడు తన దివ్యశక్తిని ఉపయోగించి ఆమెను ప్రస్తుత యుగానికి తగిన పరిమాణానికి తగ్గించాడని పురాణం చెబుతుంది. ఈ విధంగా కాకుద్మి మరియు రేవతి కొన్ని వేల సంవత్సరాలు దాటి టైం ట్రావెల్ చేస్తారు.